Hello and welcome to SKB Shots. Mumbai Indians did everything right. టాస్ గెలవడం దగ్గర నుంచి సరైన సర్ఫేస్ ఎంచుకోవడం దగ్గర నుంచి మిడిల్ ఓవర్స్ బౌలింగ్ బాగుండింది, మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ బాగుండింది. SRH ప్రాబబ్లీ ఆ మిడిల్ ఓవర్స్ ఫేజ్లో దే హ్యావ్ నాట్ డన్ వెల్. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ద స్కోర్ వాజ్ లెస్ బట్ ద మ్యాచ్అప్స్ వర్ నాట్ యూజ్డ్ వెల్ అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ విన్స్ ఫర్ ముంబై ఇండియన్స్. దిల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. SRH డెఫినెట్లీ వాళ్ళ బ్యాటింగ్ టాక్టిక్స్ కన్నా కూడా వాళ్ళ బౌలింగ్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇంకొక 20 runs వచ్చి ఉంటే బాగుండేది, మన వాళ్ళు అనవసరంగా తొందరపడి షాట్లు ఆడేశారు ఆ బ్యాటింగ్లో అని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వికెట్ అనేది నంబర్ 6th పిచ్ 5th పిచ్ వాట్ ఎవర్ ద పిచెస్ కోల్కతాకి అగేన్స్ట్గా వాడిన పిచ్ లాగే చెప్తూ వచ్చారు కామ్స్. అండ్ ఈ పిచ్ మీద చూస్తే కనుక కాస్త స్టిక్కీ వికెట్ అంటారు, అంటే బాల్ అంత ఈజీగా బ్యాట్ మీదకి రాదు. అండ్ పేస్ ఆఫ్ డెలివరీస్ వచ్చాయంటే కొట్టడం కష్టం అవుతుంది. అండ్ వైడ్ ఆఫ్ ది స్టంప్స్ వేసే ప్లాన్తోనే ఫస్ట్ బాల్ నుంచి వచ్చారు. ఫస్ట్ బాల్ నుంచి ఒక్క బాల్ మాత్రమే ఇన్ స్వింగ్ డెలివరీ, లెఫ్ట్ హ్యాండర్కి అవే గోయింగ్ డెలివరీ వేశాడు. విల్ జాక్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఆ తర్వాత చూస్తే కనుక దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద జోన్ ఫర్ అబీ అండ్ అలాగే హెడ్ టు టేక్ ఆన్ ద బౌలర్స్. పవర్ ప్లేలో SRH ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఇమ్మీడియట్ క్వశ్చన్స్ ఎన్ని 6లు కొట్టారు, ఆన్సర్స్ ఉన్నా. సో ఆ రీతిలో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని మరీ బౌలింగ్ వేశారు. దేర్ వర్ క్యాచ్ డ్రాప్స్ అండ్ దెర్ వాజ్ దట్ అనవసరమైన గోలగోల అయిపోయింది, ఎడ్జ్లు తగులుతూ వెళ్ళాయి, బ్యాట్స్మెన్ గాట్ లక్కీ, అలాగని బౌలర్స్ వర్ నాట్ డూయింగ్ వెల్, అట్ ద సేమ్ టైం రన్స్ రాలి. అండ్ దెన్ ఆ పవర్ ప్లే తర్వాత ఫేజ్లో దట్ ఈస్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ టు గో ముంబై ఇండియన్స్ వే. హార్దిక్ వచ్చాడు, అభిషేక్ శర్మ వికెట్ తీసాడు, ఆ ముందు బాల్ ఏదో యాంకిల్ పట్టుకున్నాడు. ఊరి అమ్మ ఇదేం గోల్రా బాబు అనుకున్నారు ముంబై ఇండియన్స్ అంతా. అండ్ దెన్ అభి గాట్ అవుట్. కరణ్ శర్మకి ఆ ఫస్ట్ 6 ఓవర్స్లో ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలి రక్తం కూడా వచ్చింది అండ్ అతను బౌలింగే వేయలా. బట్ బికాస్ దేర్ ఇస్ అన్ అదర్ లెఫ్ట్ హ్యాండర్, విల్ జాక్స్ని ఉపయోగించే ప్రయత్నం చేశారు. అండ్ ఐ థింక్ దట్ మేడ్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. విల్ జాక్స్ కూడా స్లోవర్ త్రూ ద ఎయిర్ వేయడం, కొంచెం బయటకు వేయడం, అండ్ హెడ్కి కానీ అలాగే అట్ ద సేమ్ టైం ఇషాన్ కిషన్ కానీ రన్స్ ఇవ్వకుండా కాపాడుకుంటూ రావడం. అండ్ బికాస్ దిస్ పిచ్ ఇస్ స్లో అండ్ బికాస్ డ్యూ వచ్చే అవకాశం ఉంది అని SRH మైండ్లో దే వర్ ఆల్వేస్ థింకింగ్ అ స్కోర్ ఆఫ్ 190-200. వాళ్ళు కనుక లెటస్ గో విత్ ద బాల్, మెరిట్ ఆఫ్ ద బాల్ మీద ఆడదాం, తర్వాత చూద్దాం అని ప్లాన్ చేసుకొని ఆడుంటే ప్రాబ్లీ దే వుడ్ హావ్ ఎండెడ్ అప్ ఎట్ 185 విచ్ వుడ్ హ్యావ్ బీన్ అ కంపిటేటివ్ స్కోర్. ఎందుకంటే డ్యూ పడిన తర్వాత మీకు ఇమీడియట్గా అర్థమైపోయింది దట్ బాల్ ఈజ్ మచ్ బెటర్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్. సీమ్ ఆఫ్ డెలివరీ చేస్తే కొట్టచ్చు. స్టిల్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ గ్రౌండ్ టు హిట్ 6s. వాంకడలు జనరల్ కదా మనం చూడ మంచి బౌన్స్ మంచి పేస్ 6 అని మాట్లాడుకుంటాం, అది జరగల. బట్ విల్ జాక్స్ 3 ఓవర్స్లో 14 runs మాత్రమే ఇచ్చాడు. అండ్ ఈ గాట్ హెడ్ అండ్ అలాగే ఇషాన్ కిషన్. హెడ్ నో బాల్లో అవుతాడు, అర్రే అనుకున్నారు ముంబై ఇండియన్స్ అంతా, పెద్ద డ్యామేజ్ ఏం జరగల. 29 బాల్ ఆడి 28 కొట్టాడు. 20+ బాల్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 100కి తక్కువగా స్ట్రైక్ రేట్ ఉన్న ఇన్నింగ్స్ దే. ఐ థింక్ దట్స్ అ సీరియస్ బ్లో అది. అక్కడ కనుక ట్రావిస్ హెడ్ 29 balls 44 కొట్టుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఆ తర్వాత కూడా అటాక్ చేసుకుంటూ వెళ్ళేవాడు. విల్ జాక్స్ 3 overs వేసేయడం, ఆ మిడిల్ ఓవర్ పీరియడ్లో 9 overs 59 runs మాత్రమే కొట్టి 3 వికెట్లు కోల్పోయారు. ఆల్ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాక్. తర్వాత లాస్ట్లో దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అటెంప్ట్. దీపక్ చార్ ఓవర్లో రన్స్ వచ్చాయి, హార్దిక్ పాండ్యా ఓవర్లో రన్స్ వచ్చాయి. బట్ బుమ్రా అగైన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. బుమ్రా చాలా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అక్కడ 4 runs మాత్రమే ఇవ్వడం ఆ పెనల్టిమేట్ ఓవర్లో వాజ్ టూ గుడ్ బౌలింగ్ బుమ్రా దగ్గర నుంచి. 163 వాజ్ నెవర్ ఇనఫ్ ఆన్ దిస్ వికెట్. ఓన్లీ వే SRH ఏమన్నా ఇంపాక్ట్ చేయగలరు అంటే కనుక పవర్ ప్లేలో 3 వికెట్లు తీయడం. పవర్ ప్లేలో 3 వికెట్లు రాలా, ఒకే ఒక వికెట్ వచ్చింది. రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా 3 6లు కొట్టాడు. షమీ బౌలింగ్లో కొన్ని గిమ్మీస్ వచ్చాయి. కమిన్స్ ఒక గిమ్మీ ఇచ్చాడు, షమీ ఒక గిమ్మీ ఇచ్చాడు, ఒక 86 వెళ్ళింది. బట్ వెన్ రోహిత్ శర్మ గాట్ అవుట్ బ్రేక్స్ పెట్టే అవకాశం వచ్చింది. షమీ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది చాలా పెద్ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అక్కడ కనుక వికెట్ పడుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సూర్యకుమార్ యాదవ్ అగేన్స్ట్గా పేసర్స్ వేసేవాడు. అక్కడ వికెట్ పడలేదు కాబట్టి జీషాన్తో వేయించే ప్రయత్నం చేశాడు. జీషాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రాయన్ జెకెల్టన్ అవుట్ అయ్యాడు జీషాన్ బౌలింగ్లో. కానీ క్లాస్ అండ్ గ్లౌజ్ ఏవైతే ఉన్నాయో స్టంప్స్ కన్నా ముందున్నాయి షాట్ ఆడే ముందు. సో దానివల్ల అది నో బాల్. అండ్ అక్కడి నుంచి జీషాన్ రిథమ్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇమీడియట్గా వైడ్ వేసాడు, ఆ తర్వాత ఫుల్ వేసాడు. ఆల్దో తర్వాత వికెట్ పడిన రాయన్ జెకెల్టన్ వికెట్, ఆ తర్వాత పడిన హర్షల్ పటేల్ వచ్చి వికెట్ తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి మ్యాచ్అప్ అనేది కమిన్స్ కూడా రెడీడ్ బెటర్. జీషాన్తో ఒక ఓవర్ వేయిద్దాం అనుకున్నాడు, ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్ 6 కొట్టిన తర్వాత మళ్ళీ జీషాన్ని ఓవర్ వేయించడం వాజ్ అ బ్యాడ్ కాల్. అండ్ అట్ ద సేమ్ టైం డ్యూ పడుతోంది, ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు రాహుల్ చార్ని తీసుకురావడం ఇస్ ఆల్సో అ బ్యాడ్ కాల్.
ప్రాబ్లీ టర్న్ అవుతుందేమో, వికెట్లు వస్తాయని అనుకున్నాడు. కానీ ఆన్ దిస్ వికెట్ జయదేవ్ ఉనాద్కట్ వుడ్ హ్యావ్ బీన్ అ బెటర్ ఫ్రెండ్, ఎస్పెషలీ మీకు యశాన్ మలింగా రన్స్కి వెళ్తూ కనిపించినప్పుడు. You don't have runs to defend and at the same time playing into the strengths of opposition. I think that tactically SRH was wrong. కానీ what Mumbai did right, సిక్స్ల గురించి ప్రయత్నాలు చేయాలి, రన్స్ గురించి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, బౌండరీస్ గురించి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈవెన్చువలీ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు కమిన్స్ బౌలింగ్లో, తర్వాత విల్ జాక్స్ అవుట్ అయ్యాడు కమిన్స్ బౌలింగ్లో. హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత చాలా కూల్ నర్వ్ హోల్డ్ చేసుకుని ఒకటి థర్డ్ మ్యాన్ మీదుగా ఒకటి పుల్ షాట్ ఒకటి బౌండరీలు సాధించాడు. ఆ తర్వాత కూడా తిలక్ వర్మ వచ్చి బౌండరీలు సాధించే ప్రయత్నం చేశారు. సో 6 హిట్టింగ్లో ఎక్కువ కష్టపడి 6 హిట్ చేసినట్టు కనిపించలా. రాహుల్ చహర్ షార్ట్ బాల్ వేస్తే కొట్టాడు విల్ జాక్స్ అతన్ని, జీషాన్ వేసినప్పుడు జీషాన్ని కొట్టారు. ఐ థింక్ ద మ్యాచ్అప్ ఆఫ్ బౌలింగ్ స్పిన్ టు సూర్యకుమార్ యాదవ్ ఆ పొజిషన్లో అవసరం. కమిన్స్ తర్వాత హిమ్సెల్ఫ్ కేమ్ ఆన్ టు బౌల్, 2 వికెట్లు తీసాడు, ఎవ్రీథింగ్ సెట్. కానీ ముందే ఒక హర్షల్ వచ్చుంటే బాగుండేది, ఆర్ ఈవెన్ షమి వచ్చినా కూడా బాగుండేదేమో అనిపించింది. రన్స్ తక్కువగా ఉన్నప్పుడు అండ్ సూర్య యూజ్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్. సూర్యకుమార్ యాదవ్ని ఇక్కడ ఈ చేజ్ ఆర్కెస్ట్రేట్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. సూర్య అతని ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఒక యంగ్ స్పిన్నర్, ఎవరైతే అరే ఏం జరిగిపోతుందో నాకు లక్ లేదా అని కొంచెం ఆలోచించే స్పిన్నర్ని కొట్టాడు. సో దట్ ఈస్ వేర్ యూ విన్ మ్యాచెస్. మిడిల్ ఓవర్స్లో 9 ఓవర్స్లో 59 మాత్రమే ముంబై కన్సీడ్ చేసింది. అందులో 3 ఓవర్స్ విల్ జాక్స్ చేశాడు. ఆ 3 ఓవర్స్లో 14 మాత్రమే కొట్టాడు, 2 వికెట్లు, 14 మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. మిగతా 3 ఓవర్స్లో 40 రన్ల దాకా కొట్టగలిగిన ఎస్ఆర్హెచ్, యూ కుడ్ స్టిల్ 6 ఓవర్లో 40 రన్ల దాకా కొట్టగలిగిన యూ కుడ్ స్టిల్ సీ ద యూటిలైజేషన్. బోల్ట్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం, హార్దిక్ వచ్చి అతను వికెట్ తీసుకోవడం మిడిల్ ఓవర్స్లో. సో ఇవన్నీ కూడా పిక్చర్ పర్ఫెక్ట్గా ప్లాన్కి తగ్గట్టుగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అఫ్ కోర్స్ ఆ టాస్ అడ్వాంటేజ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. ఒకటే ఒక ఇబ్బంది ఏమంటుంది, దీపక్ చహర్ డెత్ ఓవర్స్ వేయాల్సిన అవసరం ఉందా ఇస్ ఎ క్వశ్చన్ దట్ ముంబై ఇండియన్స్ విల్ ఆస్క్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే అక్కడ గోలగోల అయిపోతుంది. అండ్ సన్ రైజర్స్ విషయానికి వచ్చేసరికి టాక్టికలీ అగైన్ డిఫెండింగ్ స్కోర్స్లో ఇఫ్ ద స్కోర్స్ ఆర్ నాట్ 200+, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు డిఫెండ్ చేసుకోవడానికి. 190 కూడా హ్యావ్ బీన్ డిఫెండెడ్. 163 అగేన్స్ ఢిల్లీ క్యాపిటల్ సరిగ్గా బౌలింగ్ చేస్తుంటే దే కుడ్ హావ్ మేడ్ అ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా దే హ్యాడ్ ద ఛాన్స్, బట్ ఆ మ్యాచ్అప్ సరిగా జరగట్లా, క్యాచ్ డ్రాప్లు అయ్యాయి. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ట్రావిస్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం, నో బాల్లో రాయన్ రికల్టన్ అవుట్ అవ్వడం చూసాం. సో టు బీ ఫేర్ కొంచెం లక్ సన్ రైజర్స్ వైపు వెళ్ళలేదు కాదనట్లేదు, బట్ వెన్ దే వర్ బ్యాటింగ్ వాళ్ళ క్యాలిబ్రేషన్ ఆఫ్ ద స్కోర్స్ వాస్ కంప్లీట్లీ రాంగ్. పైకి వెళ్ళిపోవాలి, గట్టి కొట్టేయాలి, కుమ్మేయాలి అనే ఆలోచనతో వచ్చారు. కొంచెం సిచ్యువేషన్ని రీడ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఇషాన్ కిషన్ ఆర్ ట్రావిస్ హెడ్ ఇఫ్ దే కుడ్ హ్యావ్ స్టేడ్ బెటర్గా ఉండేది, బట్ ట్రావిస్ హెడ్ వాస్ స్ట్రగ్లింగ్. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో మీరు అబ్జర్వ్, ఫస్ట్ 4 ఓవర్లు మీరు అబ్జర్వ్ చేస్తే ట్రావిస్ హెడ్ 6 బాల్ మాత్రమే ఆడాడు, అబియే ఎక్కువ బాల్స్ ఆడాడు. ట్రావిస్ హెడ్కి అక్కడ స్ట్రైక్ కూడా రాలా. సో యూ కెన్ అగైన్ దాని రీజన్ కూడా ఉంటుంది, ట్రావిస్ హెడ్ లైక్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్, హీ వాంట్స్ టు గెట్ ఆన్ విత్ ద మూవ్. ఫస్ట్ 4 ఓవర్స్ సరిగా ఆడలేదు అనేసరికి ఈవెన్ హీ వాజ్ ఆల్సో థింకింగ్ ఏం చేయాలి ఏంటి పరిస్థితి అని. సో ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూనే వచ్చారు ముంబై ఇండియన్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో. అండ్ ఎక్కడెక్కడైతే బ్రేక్ పడుతుందని ముంబై ఇండియన్స్ అనుకున్నారు, షాకిల్ బ్రేకింగ్ షాట్స్ వచ్చాయి. ఇనిషియల్గా మీరు రాయన్ రికల్టన్ దగ్గర నుంచి వచ్చాయి, కుదిరినప్పుడు విల్ జాక్స్ నుంచి వచ్చాయి, సూర్య దగ్గర నుంచి చాలా గట్టిగా వచ్చాయి, హార్దిక్ దగ్గర నుంచి వచ్చాయి, తిలక్ దగ్గర నుంచి వచ్చాయి. అండ్ ఇన్ ది ఎండ్ ఓ కంఫర్టబుల్ విక్టరీ అనేది మాత్రం వాళ్ళు సెట్ చేసుకోగలిగారు. ఆల్దో ఒక చిన్న హిక్కప్ లాగా అనిపించినా అది పెద్ద మ్యాటరే కాదు. ఐ ఫెల్ట్ ద ప్లానింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. దీపక్ చహర్ లాస్ట్ ఓవర్ ఇవ్వడం అండ్ అలాగే హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేయడం వాస్ కొంచెం ఆఫ్ లాగా అనిపించింది. దే విల్ డెఫినెట్లీ వాంట్ రోహిత్ టు కమ్ బ్యాక్ టు ఫామ్. రోహిత్ ఫామ్ అనేది చాలా కన్సర్నింగ్గా ఉంది. ఇవాళ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్, స్కోర్ బోర్డ్ ప్రెషర్ కూడా లేదు. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అసెండింగ్ ఆర్డర్లో స్కోర్లు వస్తున్నాయి, ప్రాబ్లీ విల్ స్కోర్ వెల్ అనే ఆలోచనలో ఉంటారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ స్టాపింగ్ దెమ్. బట్ యా నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్లో కూడా వాళ్ళు గెలవాల్సిన అవసరం ఉంది, బికాస్ దే స్టార్టెడ్ వెరీ పువర్లీ. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 2 in 7 ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ దెమ్. మిగతా అన్ని మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇటువంటి సర్ఫేసులు కనుక అవే టీమ్స్ ఇచ్చారంటే ఎస్ఆర్హెచ్కి దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళ క్యాలిబ్రేషన్స్ ఆర్ డెఫినెట్లీ క్రియేటింగ్ అ ప్రాబ్లం. ఆ మిడిల్ ఓవర్స్ ఇబ్బంది ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన ప్రతి మ్యాచ్లో గ్లేరింగ్గా కనిపిస్తుంది, బౌలింగ్లోనూ బ్యాటింగ్లో.